సహకరించాలి. ఇప్పుడు మీ అందరికి ఇదే చెప్పాను. ఇక్కడ ఉన్న తీసుకుంటాను కాబట్టి మీ అందరికి చెప్పాలి కాబట్టి టౌన్ లోకి ఎవరు వచ్చినా అర్థమైందా, ఎవరి బండిని కూడా వదలను. హెల్మెట్ ఈ యొక్క కొత్త వ్యక్తులు గాని ఇవన్నీ మనం రికార్డ్ చేయాలంటే సీసీ కెమెరా అవసరం. ఆడవారి వల్ల అదే చిన్నపిల్లల వల్ల దయావదయం కలిగి ఉండాలి. ఎవరన్నా గానీ వారికి ఇబ్బంది కలిగించినట్టయితే అందువల్ల మీరందరూ ఈ ఎండాకాలం మిగతా అన్ని విషయాలు సిఐ గారు కవర్ చేశారు. చిన్నపిల్లలు ఈతకి వెళ్తా ఉంటారు కాలువల్లో కానీ దగ్గరలో ఉండేటువంటి నీటి వస్తున్న దగ్గర. వాళ్ళలో కొంతమందికి ఈత వస్తుంది, కొంతమందికి రాదు. తర్వాత దాని లోతు కూడా వాళ్ళు అంచనా వేయలేరు. ప్రమాదాలు జరిగి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి తర్వాత. కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. రెండోది వచ్చేసి మైనర్లకి వెహికల్ ఇస్తే ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు పెడతారు. అది తెలుసుకోవాలి మీరు. తర్వాత ఈ వ్యసనాలకు అలవాటు పడేదానికి కూడా పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్ లోనే ఉంటాయి. తెలిసి తెలియకుండా వయసు తారతమ్యాలు లేకుండా స్నేహం చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఒకసారి వాళ్ళు చెడు అలవాట్లకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని ఎవరైనా తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరైనా సరే మన కుటుంబం ముఖ్యంగా బిడ్డలు బాగుండాలనే కష్టపడతారు. వాళ్ళకి మీరిచ్చేటువంటి చదువు, క్యారెక్టరే నిజమైన ఆస్తులు. భౌతికమైన ఆస్తులు కొంతసేపే వాళ్ళకు ఉపయోగపడతాయి. వాళ్ళకి మీరు నేర్పించేటువంటి చదువు, అదేవిధంగా మీరు వాళ్ళకి నేర్పించే బుద్ధులు మాత్రమే మనం ఉన్నా లేకపోయినా జీవితాంతం వాళ్ళ వెన్నట్టుంటాయి. కాబట్టి మంచి చెడ్డ మీరే చెప్పాలి. బయట ఎవరు కూడా చెప్పరు, ఎవరికి అవసరం లేదు. ఇంట్లో మన పిల్లలకి ఏది మంచి ఏది చెడ్డ, ఎవరితో ఎలా ఉండాలనేది మనమే క్లియర్ గా చెప్పుకోవాలి. తర్వాత మా డిపార్ట్మెంట్ వైపు నుంచి సిఐ గారు చెప్పారు, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మాకు సమాచారం ఇవ్వండి. ఈ గంజాయి లేదా అసాంఘిక కార్యక్రమాలు, తర్వాత పేకాటలు, కోడి పందాలు, ఏదైనా వ్యభిచారం జరుగుతూ ఉంది, ఇలాంటి విషయాలు వస్తే కూడా వెంటనే పోలీసుకి చెప్తే మేము చర్య తీసుకుంటాం. మీకు చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఏదైనా మన శరీరంలో ఒక చిన్న గాయం అయ్యి లేదా ఏదో ఒక అవయవానికి ఒక చిన్న జబ్బు చేసింది అనుకోండి, పట్టించుకోకుండా వదిలేస్తే ఏమైంది, శరీరం అంతా పాకి తర్వాత మనిషి పూర్తిగా నాశనం అయిపోతారు. అట్లానే మన చుట్టూ ఉండే సమాజంలో కూడా ఏదన్నా ఒక చెడ్డ విషయం ఉంటే దానిని సరి చేయకపోతే మిగతా సమాజం మొత్తం పాడైపోయింది. మనకెందుకులే, మన ఇంటి పక్క కదా, పక్క వీధిలో కదా, లేకపోతే మన కాలనీ చివరిలో కదా, మన దాకా రాదులే అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఏ చెడ్డ విషయాలున్నా పోలీస్ శాఖకు వెంటనే సమాచారం ఇస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు 112 నెంబర్. గతంలో 100 ఉండేది, ఇప్పుడు 112, 112. ఎటువంటి విషయానికైనా ఎమర్జెన్సీ విషయానికి మీరు ఫోన్ చేస్తే మాక్సిమం 10 నిమిషాల్లో పోలీసు మీ దగ్గరకు వస్తున్నారు, స్పందిస్తున్నారు, దాని మీద చర్య తీసుకుంటారు. ఆ సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు కూడా ఎవరికి చెప్పం మేము, మాకు సంబంధించి. కాబట్టి ఏదైనా చెడ్డ విషయాలుంటే ఇమీడియట్ గా పోలీసుకి సమాచారం ఇవ్వండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీరందరూ ప్రశాంతంగా బాగుంటారు, మీ బిడ్డలు సేఫ్ గా ఉంటారు. ఇక్కడే వస్తారు, ఎవరో కొత్త వాళ్ళు వస్తారు, 4 రోజులు చూస్తారు, పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు అనుకోండి, తెలుసుకోగలుగుతామా? చాలా కష్టం అయింది. కనిపెడతారు పోలీసు, గత కొన్నిసార్లు సక్సెస్ కాలేరు కూడా. కాబట్టి ప్రజల యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. మీరే గమనిస్తూ ఉంటారు. అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించి మీరందరూ ప్రశాంతంగా ఉండేదానికి పోలీస్ శాఖ చేసేటువంటి డ్యూటీలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్తున్నాము, వెంటనే అప్లై చేయండి. చదువుకు లేకపోయినా కూడా లైసెన్స్ ఇస్తారు. ఎవరి దగ్గర తెలిసిన దగ్గర లేకపోతే మీకు లైసెన్స్ లేకపోతే పోలీస్ స్టేషన్ మేమే ఆర్టీఓని పిలిపించి ఏ విధంగా లైసెన్స్ ఇస్తారో అవన్నీ చెప్తాం. లైసెన్స్ లేకపోతే కూడా